అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. సమస్తమును చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నీవే అని ప్రభువా విశ్వసిస్తూ తండ్రి నాయన, ఇదిగో నీ మాటలు వినాలని ప్రభువా వేచి ఉన్నాము. దేవా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి విలువైనటువంటి నీ మాటలను ప్రభువా మాకు వినిపించండి. దేవా, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి ప్రభువా. నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించమని అడుగుచూ ఉన్నాము. దేవా, నీకు వందనాలు. ఏ మాటలైతే ప్రభువా నీ బిడ్డలకు అవసరమై ఉన్నవో ఆ మాటలను మాకు వినిపించండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని, శాంతి లేని వారికి శాంతిని, సమాధానం లేని వారికి సమాధానమును సమృద్ధిగా దయచేసి మీరే మహిమ పొందుకోమని మాతో మాట్లాడమని వాక్యమయున యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ అందరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారండి అందరూని? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సమస్త సృష్టి కూడా ఆయన కలగ చేసినట్టుగా రాయబడింది. భూమి, ఆకాశము, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, అలాగే ఆకాశములో ఉన్న నక్షత్రాలు, ఆకాశములో ఉన్నటువంటి గ్రహములు, గమనించండి, అన్నీ కూడా దేవుని యొక్క చిత్తములో జరిగినట్టుగా గ్రహమండల నమూనా ఇవంతా కూడా దేవుని యొక్క ప్రణాళికతో ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సృజించెను. అవును, ఆయన సృజించేవాడుగా ఉన్నాడు. సముద్రములను, సముద్రములో చేపలను, ఆకాశములో ఎగిరే పక్షులను, సమస్తమును కూడా చేసినటువంటి వాడు ఆయన. సృజించిన వాడు, సృష్టికర్త. ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టిని నిర్మించిన సృష్టికర్తగా కనబడుతూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే. సజీవుడు ఆయన. మాట్లాడేటటువంటి దేవుడు, చూచుచున్నటువంటి దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, కాపుదల ఇచ్చే దేవుడు, సమస్తమును చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. సృష్టికర్త. సృష్టించినటువంటి ఆ సృష్టికర్త సృష్టించడం మాత్రమే కాదు, ఈ సృష్టి అంతటినీ కూడా ఆపరేట్ చేసేటటువంటి వాడుగా కూడా కనబడుతూ ఉన్నాడు. నడిపించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వలన నడిపింపబడినవై. దేవుడు సమస్తమును నడిపించేవాడుగా ఉన్నాడు.
ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఈ సృష్టిని నడిపించేవాడుగా, మేఘములు నడిపించేవాడిగా, ఈ భూమిని నడిపించేవాడిగా, సూర్యుని నడిపించేవాడిగా, చంద్రుని నడిపించేవాడిగా, సమస్త సృష్టిని కూడా ఆయన తన కను సైగలతో సమస్తమును కూడా ఆయన ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన సృష్టికర్త, అలాగే నడిపించేవాడు. ఆయన క్రియేటర్, ఎట్ ద సేమ్ టైం ఇస్ ఆపరేటర్. ఆయన అంటే ఆపరేటింగ్ కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు. అది మనము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క ఔన్నత్యము, గొప్పతనము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, వింటూ ఉన్నారా? సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టిని పాలించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, సమస్తమును కూడా చేసిన వాడే, సమస్తమును కూడా నడిపిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా ఈరోజు తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, ఎంత గొప్ప దేవుడు. సమస్తము నడిపిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఏది కావాలి, ఏ సమయంలో ఏం జరగాలి, అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నవి. గమనించండి, ఈ సృష్టి అంతా కూడా ఒక సిస్టమేటిక్గా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క లెక్క ప్రకారం మాత్రమే సమస్తము జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క లెక్కలోనిదే. ప్రతిదీ కూడా, ప్రతిదానికి కూడా ఒక లెక్క అనేది ఉంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లెక్క లేకుండా ఆయన ఏది చెయ్యలేదు. లెక్క అనేది ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని కూడా ఈరోజు మన అంశము ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. లెక్క లేదా కొలత, కొలమానము అనేది కనబడుతూ ఉంది. ఇక్కడ ఆదికాండములోనే ఈ మొదటి పేజీలోనే దేవుని యొక్క లెక్క మనం చూస్తూ ఉన్నాం. చూపిస్తాను చూడండి మీకు. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. వండి ఒక రోజు అయిపోయింది, ఒక రోజు అయింది. అలాగే అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. అంటే దినముల లెక్క కనబడుతూ ఉంది. ఒక రోజుకు ఒక రోజు లెక్కిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే సృష్టి ప్రారంభము నుంచి కూడా లెక్క అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. లెక్క లేకుండా దేవుడు ఏది చేయలా. ఆయన సృష్టిని మొత్తము కూడా 6 రోజులలో ఆయన నిర్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 6 రోజులు. ఏ రోజు ఏమి నిర్మించాడో అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా ఉన్నవి. 6 దినములు ఆయన సృష్టిని కలగచేసినట్టుగా, అలాగే మానవుణ్ణి కూడా 6 దినములలోనే ఆయన సృజించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మొదటి దినం మనం పరిశీలన చేస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనగా దేవుడు మొట్టమొదటిగా సృష్టించినటువంటిది ఏమిటి అంటే వెలుగు, లైట్. వెలుగును ఆయన కలగచేసినట్టుగా. 2వదిగా మనం పరిశీలన చేస్తే ఆకాశమును ఆయన కలగచేసినట్టుగా. 3వదిగా భూమి, సముద్రములు, అలాగే భూమి మీద ఉండేటటువంటి చెట్లు, మొక్కలు, విత్తనములు ఇచ్చే చెట్లు, ఇవన్నీ కూడా 3వ దినమున ఆయన కలుగ చేసినట్టుగా మనకు కనబడుతుంది. 4వదిగా మనం పరిశీలన చేస్తే ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కలుగజేశారు. ఇక 5వదిగా మనం పరిశీలన చేస్తే సముద్రములో ఉన్నటువంటి చేపలు, ఆకాశములో ఎగిరే పక్షులు, ఇవి 5వ రోజున ఆయన కలుగజేశాడు. ఇక 6వ రోజు మనం పరిశీలన చేస్తే కనుక భూమి మీద జంతువులు, పురుగులు, రకరకాల జీవులు, ఇవి వాటితో పాటు మానవుణ్ణి కూడా 6వ రోజున దేవుడు సృష్టించినట్టుగా మనకు కనబడుతుంది. ప్రతి దాన్ని కూడా దేవుడు ఒక సిస్టమేటిక్గా చేశాడు. ఒకే రోజున అన్ని చేయలేదు. రోజు రోజు రోజు, దినము వెంబడి దినము 6 దినాలకు దేవుడు సృష్టితో పాటు మానవుణ్ణి కూడా ఆయన కలుగ చేసినట్టుగా దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మన దేవుడు లెక్క కలిగిన దేవుడు, కొలత కలిగిన దేవుడు, కొలమానము కలిగిన దేవుడు. లెక్క లేకుండా ఆయన ఏ పని కూడా చెయ్యలేదు. ఇది దేవుని యొక్క లెక్కల శాస్త్రం. ఇది దేవుని యొక్క లెక్కల శాస్త్రం. ఇది జాగ్రత్త. మన చుట్టూ కూడా దేవుడు ఒక లెక్కల శాస్త్రాన్ని పెట్టాడన్న విషయాన్ని కూడా ఈరోజు మనం పరిశీలన చేయాలి. దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త, చాలా 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 జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు ఆలకించాలి, వినాలి. ఇక మనం పరిశీలన చేస్తే దేవుడు అన్నిటిని కూడా కలుగు అనగానే సమస్తము కలిగినట్టుగా మనం ఎరిగిన వారమై ఉన్నాం. కానీ దీని వెనకాల ఆయన చేసినటువంటి పని కూడా చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటి పని ఆయన చేస్తాడు. భూమి విషయంలో చూడండి లెక్కలు ఎలా ఉన్నవో. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనము.
తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? అంటే పుడిసిటిలో జలాన్ని కొలిచాడు. జానతో ఆకాశములను కొలిచిన వాడు ఆయన. జానతో ఆకాశాన్ని, ఆ యొక్క పుడిసిటిలో జలములను కొలిచాడు. అలాగే జానతో ఆకాశమును కొలిచాడు. కొలత, లెక్క. భూమిలోని మన్నును కొలపాత్రల్లో ఉంచినవాడుగా కనబడుతూ ఉన్నాడు. త్రాసుతో పర్వతములను తూచినవాడు ఆయన. తూనిక చేత కొండలను తూచినవాడు ఆయన. భూమిలో ఉన్నటువంటి మన్నంతా కూడా ఎంత మన్ను ఉంది, కొలపాత్రతో కొలిచాడు ఆయన. ఎర్రమన్ను కావచ్చు, నల్లమన్ను కావచ్చు, ఇసుక కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి మన్నంతా కూడా ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. జలములు ఎన్ని ఉన్నవో ఎరిగినవాడై ఉన్నాడు. సముద్ర జలాలు కావచ్చు, గోదావరి జలము కావచ్చు, మొత్తం మీద ఏ జలమైనా కానీ ఎంత జలముందో కూడా ఆ నీటి శాతము ఎరిగినవాడై ఉన్నాడు. అంటే నీటికి కూడా ఒక లెక్క ఇచ్చాడు, భూమికి ఒక లెక్క ఇచ్చాడు, మన్నుకు ఒక లెక్క ఇచ్చాడు. త్రాసుతో పర్వతాలను తూచివేశాడు అంట ఆయన. తూనిక చేత కొండలను తూచినవాడుగా కనబడుతూ ఉన్నాడు. చూసారా ఎంత లెక్క ఉందో ఆయన దగ్గర. అంటే సృష్టి అంతా కూడా ఎలాగ ఉంది అంటే లెక్కలమయమై ఉన్నదన్న విషయాన్ని కూడా ఈరోజు మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే కనుక, గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని చూచినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత, అంటే జలమునకు కూడా లెక్కిచ్చాడు. గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించాడు. అంటే మనం పీలుస్తున్నటువంటి గాలి, అలాగే మొక్కలు తీసుకుంటున్నటువంటి గాలి, అంటే గాలి చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇంత లెక్క ఉండాలని దేవుడు నిర్మించాడు, దేవుడు సృష్టించాడు. అంటే సృష్టికర్త ఈ సృష్టి అంతటిని కూడా తన లెక్కలోనికే తీసుకుని ఆయన లెక్కను దీంట్లో పెట్టి నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. సముద్రానికి ఆయన లెక్క పెట్టినట్టుగా 38వ అధ్యాయం యోబు గ్రంథం 38వ అధ్యాయం 4-6 వచనాలు రాయబడిన మాట. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగిన ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. పరిమాణము నియమించాడు దానికి. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. చూసారా, భూమికి పునాదులు వేసింది ఆయనే, భూమికి కొలమానం ఇచ్చింది ఆయనే, గాలిని కొలిచింది ఆయనే, జలములను కొలిచింది ఆయనే, సముద్రాలను కొలిచింది కూడా ఆయనే. ఈ విషయాలన్నీ కూడా యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే కొలత లేకుండా, లెక్క లేకుండా ఆయన ఏది కూడా చేయలేదు. ఎంత అద్భుతమైన మాట. గాలిని తన పిడికిళ్లతో పట్టుకున్నట్టుగా, బట్టలో నీళ్లు మూటగట్టినట్టుగా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎంత గొప్ప ధన్యత. అలాగే యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను జనులు బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడు వాడే కదా. అంటే పైకి చూడండి, పైన ఏమున్నాయంటే ఆకాశం ఉంది, పైన ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయి. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరచేసిన వాడు ఆయనే. పేరు పెట్టాడు, అంటే నక్షత్రాలు కలగచేసింది ఆయనే, వాటికి పేర్లు పెట్టాడు, దానికంటూ ఒక లెక్క పెట్టాడు. నక్షత్రాలకు నియమించింది ఆయనే, పేర్లు పెట్టింది ఆయనే అని మరి కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. 147వ కీర్తన 4వ వచనంలో నక్షత్రముల సంఖ్య నియమించిన వాడుగా, వాటికి పేర్లు పెట్టి పిలిచిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే గమనించండి, ఈ సృష్టి అంతా కూడా ఎలాగుందంటే గనక సృష్టికర్త యొక్క లెక్కలమయములో ఉంది. లెక్క లేకుండా దేవుడు ఏది కూడా కలుగ చేయలేదు. సమస్తమును కూడా ఆయన లెక్కించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత. ఎటు చూసినా లెక్కే కనబడుతూ ఉంది. పైకి చూసిన ఆకాశంలో లెక్క, ఆకాశాన్ని చూస్తే జానతో కొలిచాడు లెక్క, భూమి వైపు చూస్తే భూమిలో ఉన్నటువంటి మన్ను, భూమిపైన ఉన్న మన్ను లెక్క, గాలి మన చుట్టూ ఉన్నటువంటి గాలి, కంటికి కనపడినటువంటి గాలి అది లెక్కే, జలములు లెక్క, సముద్రాలు లెక్క. ఎన్ని లెక్కలు ఉన్నాయి చూసారా. దేవుని లెక్కల మధ్యలో మనం అందరం ఉన్నామన్న విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మానవుడిని దేవుడు చేసే విధానము కూడా ఎలాగుంది అంటే లెక్కగానే చేశాడు ఆయన. 6వ రోజు మానవుని చేయాలి, అదే లెక్క. ఆదాముని మొదటిగా చేయాలి, అది లెక్క. ఆదాములో నుంచి అవ్వమ్మను చేయాలి, అది లెక్క. ఆదాముకి ప్రక్కటెముకలు కలగజేసి ఆ ప్రక్కటెముకలో ఒక ఎముకను బయటికి తీసి స్త్రీగా మలచాడు, అది లెక్క.
పక్కటెమకే తీయాలి. చూసారా ఎంత ఘనమైన కార్యము. మానవ శరీరములో ఇన్ని ఎముకలు ఉండాలి అని 206 ఎముకలు ఉండాలని ఒక లెక్క, 2 కళ్ళు ఉండాలని ఒక లెక్క, 2 చెవులు ఉండాలని ఒక లెక్క. అంటే లెక్క లేకుండా దేవుడు ఏది కూడా చెయ్యలేదు. దేవుని మహిమ కలుగునుగాక. అవయవముల లెక్క అని కీర్తనల గ్రంథములో 139:16 మరి దావీదు భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట. 139వ కీర్తన 16వ చరణం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవుని మహిమ కలుగునుగాక. సమస్తము కూడా ఆయన లెక్కించాడు. నా అంతరంద్రియములో నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అవును, తల్లి గర్భములో చిన్న శిశువుగా ప్రవేశించినటువంటి మనము దినదినము ఎదుగుతూ ఉంటాం. దినదినము కూడా దాదాపుకు 9 నెలలు అయ్యే సమయానికి మనిషిగా ఒక ఆకృతి ఏర్పడుతూ మాత్రమే కాదు కానీ ఇక బయటకు రావడానికి సిద్ధమైపోతూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఆయన లెక్క ప్రకారమే ఏ రోజు ఏ అవయవము రావాలో, ఏ రోజు ఏ నిర్మాణము రావాలో ముందుగానే దేవుడు లెక్క పెట్టి ఇచ్చేశాడు. కాబట్టి 9 నెలలు అనే లెక్క అక్కడ కనబడుతూ ఉంది. చూసారా ఎంత గొప్ప ధన్యతో. అంటే మన దేవుడు ఈ సృష్టి మాత్రమే కాదు, మానవ నిర్మాణము కూడా లెక్కలమయమై ఉన్నదనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవును, ఆయన లెక్క కలిగిన దేవుడు. లెక్క లేకుండా ఆయన ఏది కూడా చెయ్యలేదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నావో అవన్నీ కూడా ఆయన లెక్కించినట్టుగా. మన తల వెంట్రుకల సంఖ్య మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆ వెంట్రుకల యొక్క లెక్క అంతా కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యము. తల వెంట్రుకల లెక్క అంతా కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మానవ ఆయుష్ కూడా ఆయన లెక్కించాడు. మన దినములు ఎన్నో అవన్నీ కూడా ఆయన ముందుగానే లెక్కింప చేసి పంపించాడు. లెక్క లేకుండా ఆయన ఏది కూడా చేయలేదు. గమనించండి. అంత మాత్రమే కాదు, ఎందుకు ఇంత లెక్కలమయములో దేవుడు మనల్ని ఉంచాడు. మన జీవన మనుగడ, మన యొక్క జీవన విధానం అంతా కూడా ఎలా ఉందంటే లెక్కల మీద ఆధారపడి ఉంది. కొలత. ఉదయకాలం మనం లేచే సమయంలో గమనించండి, లేవాలి అంటే ఖచ్చితంగా మనము గడియారం చూస్తాం, లేదా సెల్ ఫోన్ చూస్తాం, టైం చూసుకుంటాం. 3 అయ్యింది అంటే కనుక అప్పుడే 3 అయ్యింది అని కొంతమంది లేస్తారు. ఇంకా టైం ఉందని చెప్పి పడుకుంటూ ఉంటారు. అంటే మానవ యొక్క జీవన విధానము ఎలా ప్రారంభమవుతుందంటే లెక్కతో ప్రారంభమవుతుంది. గమనించారా? లెక్క, సమయాన్ని లెక్కగడుతూ ఉన్నాం, మనం కాలాన్ని లెక్కగడుతూ ఉన్నాం. లెక్కగట్టి లెగిస్తాం. మరలా పడుకునే సమయంలో కూడా అయ్యో 10 అయిపోయింది, అయ్యో 11 అయిపోయిందని సమయాన్ని మళ్ళీ లెక్కించి మనం పడుకుంటాం. లేచిన తర్వాత మనము మరి టీ కానీ కాఫీ కానీ తీసుకునే ఫలమైతే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మనుషులు ఎక్కువ మంది ఉన్నారంటే కనుక, కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువగా కాయదు, తక్కువ ఉంటే తక్కువగా కాసు. దానికంటే లెక్క. టిఫిన్ చేయాలంటే కనుక ఆ టిఫిన్ ప్రిపరేషన్ కూడా లెక్క ఉంటుంది. తర్వాత భోజనానికి కూడా ఒక లెక్క ఉంటుంది. కూరగాయల షాప్కి వెళ్ళి మనం తెచ్చుకోవాలంటే, కూరగాయలు కొనుక్కోవాలంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి, ఏది ఎంతో లెక్క చెప్పాలి వాళ్ళకి. లెక్క చెప్తే వాడు లెక్క అడిగితే మనం లెక్క ఇవ్వాలి. అంటే ప్రతిదీ కూడా ఎలాగుందంటే లెక్కలమయమే. పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఎంత పెట్రోల్ వాడికి చెప్పాలి, చెప్తే లెక్క. అంటే లెక్క లేకుండా ఏది జరగట్లేదు. బట్టల షాపుకి వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా మరి సైజ్ ఎంతో చెప్పాలి, అప్పుడే బట్టలు ఇస్తారు. దానికి కూడా ఏముంది, లెక్క ఉంది. జోళ్ళ షాపుకి వెళ్ళిన లెక్కే. ప్రతిదీ కూడా ఎలాగుందంటే లెక్కలే. మన వయస్సు కూడా లెక్కించాలి. అంత మాత్రమే కాదు, మనకు వచ్చేటటువంటి వ్యాధులు కూడా లిఖితమవుతాయి, లెక్కించబడతాయి. బీపీ ఎంత ఉందో, షుగర్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క బట్టే మెడిసిన్ ఇస్తారు. జబ్బుల యొక్క లెక్క కూడా మనం చూస్తాం, దాన్ని బట్టే మెడిసిన్ మనం వాడతాం.
అంటే ప్రతిదానికి కూడా లెక్క ఉందా అంటే లెక్క ఉంది. ఒక మెడిసిన్ తయారవుతూ ఉందంటే వెంటనే దాని ప్రక్కన ఏం చేస్తాడంటే దాని ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తాడు. అంటే దాని యొక్క అంతము అయ్యేటటువంటి డేట్ కూడా వేయడం జరుగుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఉంటుంది, ఎక్స్పైరీ డేటు ఉంటుంది, అంటే లెక్క. అలాగే మానవునికి కూడా ఆయన సృజించాడు కనుక మన వస్తూ మనతో ఒక డేట్ అని ఫిక్స్ చేస్తాడు. అదే మరి మన యొక్క ఎగ్జిటింగ్ డేట్ అనమాట, వెళ్ళిపోయేటటువంటి రోజు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆయనే ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తాడు. దానికి కూడా ఎలా ఉందంటే లెక్క ఉంది. అంటే మానవ నిర్మాణం అంతా కూడా ఎలాగుంది అంటే లెక్కలమయం అయి ఉంది. మన చుట్టూ కూడా ఒక పెద్ద లెక్కల శాస్త్రాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడన్న విషయాన్ని కూడా ఈరోజు మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు ఇంత అలాగ దేవుడు ఈ లెక్కలు ఏర్పాటు చేశాడు అంటే కనుక గమనించండి, ఎటు చూచినా కూడా లెక్కలమయమే మనకు కనబడుతూ ఉంది. ఎటు చూచినా కూడా లెక్కలే మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు ఈ అంశాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే ఒక రోజు రాబోతూ ఉంది. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆయన న్యాయస్థానం ముందు ప్రత్యక్షం అవ్వాలంట, నిలబడాలి ఆయన ముందు. నిలబడినప్పుడు అప్పుడు ఆయన లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలు మనం కరెక్ట్గా చెప్పగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. అలా చెప్పగలగాలి అంటే ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నావో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంటే దేవుడు లెక్క అడుగుతాడు జాగ్రత్త అని చెప్పడానికే మన చుట్టూ కూడా ఇన్ని లెక్కలను పెట్టాడు. ఊరికనే ఏం పెట్టలేదు ఆయన, మీకు అనుక్షణము గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆకాశాన్ని చూసినా, భూమిని చూసినా, అలాగే మనం పీలుస్తున్నటువంటి గాలిని మనం ఆలోచన చేసినా ఇన్ని లెక్కలు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే ఖచ్చితంగా దేవుడు ఒక రోజున నన్ను లెక్క అడుగుతాడు. ఆయన అడిగే లెక్కలు ఏంటో మనకు ముందుగా తెలిసిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. దేవుని మహిమ కలుగును గాక. ఎగ్జామ్ రాయడానికి పిల్లలు సిద్ధమవుతూ ఉంటారు. ముందుగానే ప్రశ్నలు చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రశ్నలన్నీ బాగా చదువుకుని వెళ్ళి బాగా రాసేస్తారు. అలాగే దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఈ వేటి మీద లెక్క అడుగుతాడో ముందుగానే రాసి పెట్టేశాడు. వాటిని మనము తెలుసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని మాటలు రోమాపత్రిక 14:12 ఒకసారి పరిశీలన చేస్తే కనుక 14:12 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరైనా కానీ ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు, లెక్క అడుగుతాడు. అందుకనే ఈ లెక్కలన్నీ పెట్టాడు. క్లియర్ అయిపోయింది. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట, 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. ఎందుకు లెక్క పెట్టాడు అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మంచి పనులకు లెక్క చెప్పాలి, చెడ్డ పనులకు లెక్క చెప్పాలి. ఒక దినము ఉంది, క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళతాం. కాబట్టి జాగ్రత్త. మరి దేవుడు అడుగుతున్నటువంటి లెక్కలలో ఒక 4 లెక్కల గురించి నేను మీకు చెప్పేస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవి దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి వీటి కోసం. కాబట్టి దేవుడు అడిగేట మొదటి లెక్క ఏమిటి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి మన నోటి మాట గురించి దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. జాగ్రత్త. నీ నోటి మాట విషయమై దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. అంటే మీ నోరు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్తగా చూసుకోవాలి, మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ రాశారు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. కాబట్టి నోటి మాటే డిసైడ్ చేస్తుంది. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అస్సలు అలాంటివి ఏవి కూడా మన నోట ఉండకూడదు.
నిజాన్ని నిర్భయముగా మాట్లాడదాము. సత్యవతుడైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి సత్యమును మనము పలికే వారముగా ఉండాలి. అబద్ధానికి జనకుడు సాతానుగాడు కాబట్టి అబద్ధాన్ని మన నోట రానివ్వకుండా మనము చాలా జాగ్రత్తగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము చాలా విలువైనది. సత్యాన్ని చేతబట్టుకుని సత్యాన్ని మనము కలిగిన వారమై సత్యమని దట్టి నడుమును కట్టుకుని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మీ నోటి మాట చాలా జాగ్రత్త. ఎందుకంటే నోటి మాట కత్తిపోటు లాంటిది, అవతల వ్యక్తిని చంపేస్తుంది. అంత భయంకరముగా ఉంది నోటి మాట. కాబట్టి మనం ఆడే ప్రతి మాట కూడా నువ్వు మర్చిపోతావేమో, దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు అడుగుతాడు ఆ రోజు లెక్క, ఎందుకు అలా మాట్లాడవు అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? కాబట్టి నువ్వు మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడే. జాగ్రత్త, నోటి మాట విషయంతో జాగ్రత్త. అలాగే మనం గమనిస్తే రెండవదిగా అడిగే లెక్క ఏమంటే రోమపత్రిక 14:12 రాయబడినమాట. ఆయన నీ యొక్క అడుగు జాడలు, నీ ప్రవక్తన గురించి లెక్క అడుగుతాడు. తన గురించి లెక్క అప్పగించుకోవాలి. దేని గురించి అంటే నీ ప్రవక్తన గురించి, నీ తీరు గురించి లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఇది రెండవది. నీవు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి జీవించాలి. 2 పేతురు పత్రిక 3:12 రాయబడినమాట. పరిశుద్ధమైనటువంటి ప్రవక్తను కలిగి మనం జీవించాలి. మన ప్రవక్తన, మన తీరు విషయమే కూడా లెక్క అడుగుతాడు. నీ అడుగు జడలు లెక్క అని యోబు గ్రంథం 31:4 రాయబడింది. ఇక మూడవదిగా సమయము గురించి లెక్క అడుగుతాడు. సమయము సద్వినియోగము చేసుకోమని ఎఫెసీ పత్రిక 5:15 రాయబడినటువంటి మాట. సమయాన్ని పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఎంత సమయం ఇచ్చాడు, ఇంత సమయం ఇస్తే నువ్వు దేవుని కోసం ఏం చేసావని అడుగుతాడు లెక్క. సెల్ ఫోన్ చూసుకోవడం సరిపోతుంది మనకి. దేవుని ప్రార్థనలో మనం గడపాలి, దేవుని సహవాసంలో మనం ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆయన ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి పనులకు మనం సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. మరి దేవుని పనికి మన సమయాన్ని ఉపయోగించకపోతే రేపు అడుగుతాడు లెక్క. ఎంత సమయం ఇచ్చాను, నువ్వేం చేసావు? ఎన్ని గంటలు ఇచ్చాను, నువ్వేం చేస్తావు? వృధాగా సమయాన్ని పోగొడుతున్నావా? ఒక్క నిమిషం, ఒక సెకను వెళ్ళిపోయిందంటే మరలా సెకను రాదు. కాబట్టి జాగ్రత్త, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. సమయం విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇక నాలుగవదిగా తలాంతుల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినట్టు తలాంతులు నువ్వు సరిగా ఉపయోగించుకుంటున్నావా లేదా లెక్క అడుగుతాడు. ఈ 4 విషయాలు కూడా మరి ఆయన సముఖం ముందు మనం వెళ్ళినప్పుడు అడుగుతాడు లెక్క. జాగ్రత్త, లెక్కకు మరి మనము తేలిపోయే వారముగా ఉండకూడదు. లెక్క అడిగినప్పుడు మనము నిలబడే వారముగా ఉండాలి. ఆ లెక్కల్లో మనం అందరం కూడా మరి చక్కగా విజయాన్ని సాధించాలి. అట్టి విజయము పొందుకునే ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నాయన లెక్కన గురించి ప్రభువా మీరు నాయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము పట్టుకుని ప్రభువా ముందుకు సాగడానికి నాయన రాబోతున్నటువంటి ప్రభువా కాలములో దేవా ఇదిగో నాయన లెక్క అడిగే సమయంలో తండ్రి ఇదిగో మేమందరము కూడా ప్రభువా నాయన విజయాన్ని సాధించే వారముగా, జయాన్ని అందుకునే వారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.